అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధులారా, భగవన్నామస్మరణ పరమపద ప్రాప్తికి మార్గమని ప్రధాన ధ్యేయంగా తెలియజేసే ముకుందమాల స్తోత్రంలోని శ్లోకాలు, వాటితో కూడిన విశేష అర్థాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఇప్పటి వరకు 22 శ్లోకాలు చెప్పుకోవడం జరిగింది. ఈ ముకుందమాల స్తోత్రంలోని 23వ శ్లోకము శత్రుచ్ఛేదైక మంత్రం, సకలముపనిషద్వాక్య సంపూజ్య మంత్రం, సంసారోత్తార మంత్రం, సముపచిత తమస్సంఘాత నిర్యాణ మంత్రం, సర్వైశ్వర్యైక మంత్రం, వ్యసన భుజగ సందుష్ట సంత్రాణ మంత్రం, జిహ్వే శ్రీకృష్ణ మంత్రం, జపతప సతతం జన్మ సాఫల్య మంత్రం. శత్రువులని నాశనం చేసే ఏకైక మంత్రము, అన్ని ఉపనిషత్తుల్లో పూజింపబడే మంత్రము, సంసారం నుండి తరింపజేసే మంత్రము, అజ్ఞానమనే తమస్సుని నశింపజేసే మంత్రము, సకల ఐశ్వర్యాలని ప్రసాదించే మంత్రము, దుర్వ్యసనాలని నశింపజేసే మంత్రము, జన్మసాఫల్యాన్ని కలిగించే మంత్రము అయిన శ్రీకృష్ణనామ మంత్రాన్ని ఓ నాలుక నువ్వు సదా జపించు అని అంటున్నారు కులశేఖరాళ్వార్లు. నమో నమస్తే అఖిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమాంనాయ మహార్ణవాయ నమో అపవర్గాయ పరాయణాయ. అన్ని నదులు ఎలాగైతే సముద్రంలో కలుస్తాయో అలాగే వేదము, ఉపనిషత్తులు, పురాణాలు అన్నీ నీలోనే కలుస్తాయి అని అంటాడు గజేంద్రుడు శ్రీమద్భాగవతం 8వ స్కంధంలో. యోగోజ్ఞానం తథా సాంఖ్యం విద్యా శిల్పాది కర్మచ వేదాశాస్త్రాన్ని విజ్ఞానం ఏతత్సర్వం జనార్దనాథ్ అని అంటారు భీష్మాచార్యుల వారు విష్ణు సహస్రనామ స్తోత్రంలో. అందుకే వేదసారమంతా వాసుదేవుడే అని అంటారు వ్యాసులవారు. మాకు తర్కం, సాంఖ్యం, న్యాయం, వైశేషికం, సిద్ధాంతం, వేదాంతం ఏమీ తెలియదు, తెలిసిందల్లా నువ్వు ఒక్కడివే అని అంటుంది అన్నడమ్మవారు తిరుప్పాయ ధర్మాసవ్రతంలో. కుర్వాణా యత్ర కర్మాణి భగవచ్చిక్షయా సకృత్ గృణంతి గుణనామాని కృష్ణస్యాను స్మరంతి చ. భగవత్ప్రీతి కోసం కర్మలని ఆచరించేవాళ్ళు పదే పదే శ్రీకృష్ణ నామాలని, ఆయన గుణాలని అనుక్షణము కీర్తిస్తారు. ఎలా కీర్తిస్తారు అంటే నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమఃశంకర్షణాయ చ. ప్రభు షడ్గుణేశ్వర సంపన్నుడైన వాసుదేవ నీకు నమస్కారము, నిన్ను మేము ధ్యానిస్తున్నాము. ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ రూపాలలో ఉన్న నీకు మా నమస్కారాలు అని అంటారు నారదుల వారు. ఏతధ్యాతుర చిత్తానాం మాత్రా స్పర్శేచ్ఛయామోహు భవసింధు ప్లవో దృష్టో హరిచర్యాను వర్ణనం. నిరంతరము కోరికలతో బాధపడే మనుషులు భగవానుడి లీలల్ని కీర్తించడమే ఈ సంసార సాగరం నుండి తరించడానికి ఉన్న ఒక్కగానొక్క నావ. ఇది దృఢమైన నా అనుభవంతో చెబుతున్నాను అని అంటారు నారదుల వారు వ్యాసుల వారితో శ్రీమద్భాగవతం 1వ స్కంధం 6వ అధ్యాయం 35వ శ్లోకంలో. ఇటువంటి శ్లోకమే రామకర్ణామృతంలో కూడా ఉంది. శత్రుచ్ఛేదైక మంత్రం, సరసముపనిషద్వాక్య సంపూజ్య మంత్రం, సంసారోత్తార మంత్రం, సముపచిత సమయే సంగ నిర్యాణ మంత్రం, సర్వైశ్వర్యైక మంత్రం, వ్యసన భుజగ సందుష్ట సంత్రాణ మంత్రం, జిహ్వే శ్రీరామ మంత్రం, జప జప సఫలం జన్మ సాఫల్య మంత్రం. అందుకే ఇస్కాన్ సంస్థలో ఏ సందర్భం వచ్చినా హరే రామ హరే కృష్ణ మహామంత్రాన్నే పాడతారు. అది పుట్టినరోజైనా సరే, గృహప్రవేశం అయినా సరే, ఆఖరికి ఎవరైనా దేహం విడిచిపెట్టేసే సందర్భాల్లో కూడా వాళ్ళందరూ కూడా నామ సంకీర్తనే చేస్తూ ఉంటారు. ఈ ముకుందమాల స్తోత్రంలోని 24వ శ్లోకము వ్యామోహ ప్రసమౌషధం మునిమనో వృత్తి ప్రవృత్యౌషధం దైత్యేంద్రార్తికరౌషధం త్రిభువనే సంజీవనైకౌషధం భక్త్యాత్యంతహితౌషధం భవభయ ప్రధ్వంస నైకౌషధం శ్రేయప్రాప్తికరౌషధం పిబమన శ్రీకృష్ణ దివ్యౌషధం. వ్యామోహాన్ని తొలగించే ఔషధం, మనోవృత్తుల్ని నశింపజేసి మనసుని స్థిరంగా చేసే ఔషధం, ఘోరవ్యాధుల నుండి కాపాడే ఔషధం, సంజీవని ఔషధంలా ముల్లోకాలని జీవింపజేసే ఔషధం, భక్తులకు అత్యంత హితాన్ని చేకూర్చే ఔషధం, సంసారమనే భయాన్ని ధ్వంసం చేసే ఔషధం, శ్రేయస్సుని ప్రసాదించే ఔషధం అయిన శ్రీకృష్ణనామమనే దివ్య ఔషధాన్ని ఓ మనసా నువ్వు పానం చేయి అని అంటున్నారు కులశేఖరాళ్వార్లు. త్వమప్యదభ్రసృత విస్తృతం విభో సమాప్యతే ఏన విదాం బుభుత్సితం ఆఖ్యాహి దుఃఖైర్ముహురర్దితాత్మనాం సంక్లేశ నిర్వాణ ముసంతి నాణ్యధ. పరమాత్మ స్మరణ, కీర్తన, చింతన చేయడం వల్ల పరిపూర్ణ జ్ఞానము లభిస్తుంది. దుఃఖాల నుండి బయటపడాలి అంటే నామస్మరణ ఒక్కటే ఔషధంలా పనిచేస్తుంది. ఈ సంసార చక్రము నుండి విముక్తి పొందాలంటే ఇంతకంటే వేరే ఉపాయము ఏదీ లేదు అని అంటారు నారదుల వారు శ్రీమద్భాగవతం 1వ స్కంధం 5వ అధ్యాయం 40వ శ్లోకంలో. తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మరయుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయం. ఓ అర్జున,
నువ్వు సర్వదా నన్నే స్మరిస్తూ ఉండు. యుద్ధం అంటే నీ కర్తవ్యాన్ని కూడా చేస్తూ ఉండు. ఇలా నీ మనసు బుద్ధి నా మీదే ఉంటే నిస్సందేహంగా నన్నే చేరుకుంటావు. అనన్య చేతా సతతం యోమాం స్మరతి నిత్యసః తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః. పార్థ, నిత్యము అనన్యభావంతో చిత్తాన్ని నా మీదే ఉంచి పురుషోత్తముడైన నన్నే స్మరిస్తూ ఎప్పుడూ మత్పరాయణుడైన యోగికి నేను సులభంగా లభిస్తాను అని అంటాడు గీతాచార్యుడు భగవద్గీత 8వ అధ్యాయం 7-14 శ్లోకాలలో. విష్ణు చిత్తుల వారికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే ఆయన చిత్తంలో విష్ణువుని పెట్టుకున్నారు కాబట్టి. ఈ ముకుందమాల స్తోత్రంలోని మరికొన్ని శ్లోకాలు, వాటితో కూడిన విశేష అర్థాలు ఇంకొక రికార్డింగ్లో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు కులశేఖరాళ్వారికి నమస్కరిస్తూ, గుష్యతే యస్య నగరే రంగయాత్రా దినే దినే తామహం శరసా వందే రాజానాం కులశేఖరం. కుంభే పునర్వసౌ జాతం కేరళే చోళపట్టణే కౌస్తుభాంసం ధరాధీశం కులశేఖరమాశ్రయే. హరే కృష్ణ. జయ శ్రీమన్నారాయణ. ఎంబెరుమానార్ తిరువడిగలే శరణం. జయ శ్రీరామ్.